చుట్టూ ఎక్కడ చూసినా మంచు కొండలు, నిశ్శబ్దం. అంటార్కిటికా అంటే కేవలం ఇదే అనుకుంటారు. కానీ అంటార్కిటికాను దగ్గర నుంచి చూస్తే ఇది ఒక వేరు ప్రపంచం అని అర్థమవుతుంది. ఇది చూడ్డానికి నిర్మానుష్యంగా ఉన్న ఇక్కడ ఒక ప్రత్యేకమైన అందం ఉంది. ఇక్కడ మంచు తప్ప ఏమీ లేకపోయినా జీవం మాత్రం ఉంది. ఇక్కడ మనుషుల బస్తీలు కనిపించకపోయినా అసలు ఈ భూమి మీద జీవం ఎలా మొదలైంది, భవిష్యత్తులో మన అస్తిత్వం ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి ఎన్నో రహస్యాలు ఇక్కడ దాగున్నాయి. మంచులో దాగున్న జీవితాన్ని, భవిష్యత్తు కోసం జరిగే ప్రయోగాలని తెలుసుకోవడానికి ఈరోజు మనం అంటార్కిటికా వెళ్ళబోతున్నాం. అంటార్కిటికా ప్రపంచంలోనే అతి చల్లని ఖండం. ఇది పూర్తిగా సదరన్ హెమిస్ఫియర్లో అంటే భూమి యొక్క దక్షిణ ధ్రువం చుట్టూ ఉంది. విస్తీర్ణంలో ఇది ప్రపంచంలోనే 5వ పెద్ద ఖండం. దీని వైశాల్యం సుమారుగా 14.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇక్కడే ప్రపంచంలోనే అతి పెద్ద మంచు పొర ఉంది. ఈ ఖండంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని నెలల పాటు పూర్తిగా చీకటిగా ఉంటుంది. మరికొన్ని చోట్ల కొన్ని నెలల పాటు అసలు సూర్యుడే అస్తమించడు. అందుకే ఇక్కడ సూర్యుడి ఆటలు మనం స్పష్టంగా చూడొచ్చు. అంటార్కిటికా చుట్టూ సదరన్ ఓషన్ అంటే అంటార్కిటిక్ మహాసముద్రం ఉంది. సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు ఆసియా ఖండాలకు ఇది చాలా దూరంగా ఉంటుంది. అంటార్కిటిక్ మహాసముద్రం ఈ ఖండాన్ని మిగతా ప్రపంచం నుంచి వేరు చేస్తుంది. ఈ సముద్రం అట్లాంటిక్, పసిఫిక్ మరియు ఇండియన్ ఓషన్లతో కలుస్తుంది. సదరన్ ఓషన్ ప్రపంచంలోనే అతి చల్లని, లోతైన సముద్రాల్లో ఒకటి. దీని సగటు లోతు 5,000 మీటర్లు. కానీ 2022లో కనుగొన్న విక్టోరియన్ డీప్ అనే ప్రదేశం దగ్గర దీని లోతు ఏకంగా 7,236 మీటర్ల వరకు ఉంటుంది. అంటార్కిటిక్ ఓషన్తో పాటు ఇక్కడ మరికొన్ని ముఖ్యమైన సముద్రాలున్నాయి. వాటిలో రాస్ సీ, వెడెల్ సీ, అమర్డ్సన్ సీ మరియు బెల్లింగ్ పాసెస్ సీ ముఖ్యమైనవి. వీటిలో రాస్ సీ ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం. ఇది అంటార్కిటికా తూర్పు తీరంలో ఉంది. దీని విస్తీర్ణం 1.8 మిలియన్ చదరపు కిలోమీటర్లు, లోతు 7,140 మీటర్లు. ఇక్కడ మంచులాగా గట్టిగా పేరుకుపోయి విచిత్రమైన సముద్ర జీవాలకు నిలయంగా ఉంటుంది. అలాగే ప్రపంచంలోనే 2వ పెద్ద సముద్రం వెడెల్ సీ. ఇది కూడా అంటార్కిటికా తూర్పు తీరంలోనే ఉంది. ఇది సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉండి అంటార్కిటికా ఎకోసిస్టంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక అంటార్కిటికా పడమటి తీరంలో రాస్ సీకి పశ్చిమ దిశలో అమండ్సన్ సీ ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద గ్లేసియర్లున్నాయి. దీని అడుగు భాగం చాలా లోతుగా ఉంటుంది. అలాగే ఇందులో థామ్సన్ మరియు రాస్ వంటి ద్వీపాలు కూడా ఉన్నాయి. ఈ సముద్రాలన్నీ ఎప్పుడూ చల్లగా మంచుతో నిండి ఉంటాయి. ఇవి క్లైమేట్ చేంజ్ని, సముద్ర శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇవే అంటార్కిటికాను ఇంత చల్లగా, పొడిగా ఉంచడానికి సహాయం చేస్తున్నాయి. ఇక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ 0 డిగ్రీల కంటే తక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ చలి మరీ ఎక్కువైపోయి -89.2 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. భూమి మీద ఇప్పటి వరకు రికార్డ్ అయిన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ ప్రపంచంలోని అత్యధిక మంచినీటి నిల్వలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ వీచే గాలులు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో వీస్తూ చలిని ఇంకా పెంచుతాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం మంచులో 90% పైగా మంచు ఇక్కడే ఉంది. ఒకవేళ ఈ మంచంతా కరిగిపోతే సముద్ర మట్టం ఏకంగా 60 మీటర్ల వరకు పెరుగుతుంది. అదే జరిగితే ప్రపంచంలోని ఎన్నో సముద్ర తీర ప్రాంతాలు సముద్రంలో కలిసిపోక తప్పదు. అంటార్కిటికాలో వర్షం పడడం చాలా అరుదు. దీనికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ ఉండే అతి చల్లని వాతావరణం వల్ల గాలిలో తేమ తగ్గిపోతుంది. దీనివల్ల మేఘాలు ఏర్పడు. మేఘాలు లేకపోతే వర్షం పడదు కదా. ఎప్పుడైనా వర్షం పడినా అది మంచు రూపంలో పడుతుంది. ఈ మంచు సూర్యకిరణాలను వెనక్కి పంపించేయడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అందుకే దీన్ని ఒక పొడి ఖండం లేదా డ్రై కాంటినెంట్ అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రపంచంలోనే ఎత్తైన ఖండం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మంచు పొర సగటున 2,200 మీటర్లు అంటే 7,200 అడుగుల ఎత్తులో ఉంటుంది. భూమి లోపల కొన్ని ప్రాంతాలు లోతుగా ఉన్నప్పటికీ పైన పేరుకుపోయిన దట్టమైన మంచు వల్ల దీన్ని సగటు ఎత్తు ఎక్కువగా కనిపిస్తుంది. ఇంత చల్లగా, పొడిగా, ఎత్తుగా ఉన్న ఈ ప్రదేశంలో మనుషులు నివసించడం అసాధ్యం. కానీ సైంటిస్టులు, రీసెర్చర్లు మరియు సాహసాలు చేయాలనుకునే వారికి ఇది స్వర్గధామం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంటార్కిటికా ఎప్పుడూ ఇలా మంచుతో గడ్డకట్టుకుపోయి ఉండేది కాదు. ఇక్కడ దొరికిన శిలలను బట్టి లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడ కూడా పచ్చదనం ఉండేది. రకరకాల పక్షులు, జంతువులు బ్రతికేవి. కాలక్రమేణా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఇది మంచుతో కప్పబడిపోయింది. దీనికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. 1 భూమి తిరిగే కక్షలో మార్పులు, 2 వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ తగ్గడం, 3 టెక్టానిక్ ప్లేట్ల కదలికలు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే మార్గంలో అప్పుడప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. దీనివల్ల భూమి మీద పడే సూర్యరశ్మి మరియు వేడి తగ్గుతూ ఉంటాయి. అలాగే కార్బన్ డయాక్సైడ్ భూమిలోని వేడిని బయటకు పోకుండా ఆపుతుంది. లక్షల ఏళ్ల క్రితం కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల భూమి వేడిగా ఉండేది. అంటార్కిటికాలో అడవులు కూడా ఉండేవి. కానీ ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్ తగ్గిపోవడంతో భూమి చల్లబడింది. ఇక 3వ కారణం టెక్టానిక్ ప్లేట్లు. భూమి పొరల్లో ఉండే ఈ ప్లేట్లు కదలడం వల్ల
అంటార్కిటికా మెల్లగా దక్షిణ ధ్రువం వైపు జరుగుతోంది. దీనివల్ల అది పూర్తిగా చల్లని ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. దానికి తోడు దాని చుట్టూ ఉండే సముద్ర ప్రవాహాలు కూడా చల్లగా ఉండడంతో మంచు గడ్డకట్టడం మొదలైంది. ఆ మంచు సూర్యకాంతిని వెనక్కి పంపించడం వల్ల ఆ ప్రదేశం మరింత చల్లగా మారింది. ఇలా మంచు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ మంచు ఇంకా పెరుగుతుంది. ఉష్ణోగ్రత తగ్గే కొద్దీ మంచు ఇంకా పెరుగుతుంది. ఇదొక చక్రంలా మారిపోయిందన్నమాట. గత కొన్ని లక్షల సంవత్సరాల్లో జరిగిన ఈ మార్పులే అంటార్కిటికాను మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా మార్చేశాయి. కాలం ఎంత గొప్పదో కదా. అంటార్కిటికా ఎన్నో కాలాలు ఎన్నో మార్పులు చూసింది. కానీ అసలు మనుషులకి ఈ ఖండం గురించి ఎప్పుడు తెలిసింది? ప్రాచీన కాలం నాటి కొన్ని మ్యాపుల్లో, పుస్తకాల్లో దక్షిణ ధ్రువం దగ్గర ఒక భూభాగం ఉన్నట్లు కొన్ని ఆధారాలున్నాయి. మొదట్లో అంతరిక్షం నుంచి చూసినప్పుడు కూడా దీన్ని గుర్తించడం కష్టమైంది. అయితే 18వ శతాబ్దంలో కొంతమంది శాస్త్రవేత్తలు దక్షిణ దిశలో ఖచ్చితంగా ఒక పెద్ద ఖండం ఉండి ఉండొచ్చని బలంగా నమ్మారు. ఆ నమ్మకంతోనే 19వ శతాబ్దంలో దీనికోసం వెతకడం మొదలుపెట్టారు. ఇది అంత సులభమైన విషయం కాదు. ఎన్నో దేశాలు, ఎంతోమంది సాహసికులు దీనికోసం ప్రయత్నించారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. చివరికి 1820లో రష్యాకు చెందిన ఫేబియన్, బ్రిటన్కు చెందిన ఎడ్వర్డ్ మరియు అమెరికాకు చెందిన నాథ్నియల్ పామర్ అనే ముగ్గురు వేరువేరు దేశస్థులు దీని తీరాన్ని కనుగొన్నారు. ఇక ఒంటరిగా అంటార్కిటికా చేరుకున్న మొదటి వ్యక్తి న్యూజిలాండ్కు చెందిన డేవిడ్ హెన్రీ లూయిస్. అతను కేవలం 10 మీటర్ల పొడవున్న ఐస్బర్డ్ అనే చిన్న పడవలో అక్కడికి చేరుకోవడం విశేషం. ఇలా అంటార్కిటికాను కనుగొన్న తర్వాత చాలా దేశాలు ఈ ఖండం తమదంటే తమదని గొడవపడ్డాయి. కానీ అంతర్జాతీయంగా ఎవరి మాట నెగ్గలేదు. చివరికి అందరూ కలిసి అంటార్కిటిక్ ట్రీటీ అనే ఒక ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం అంటార్కిటికా కేవలం శాంతి మరియు సైన్స్ కోసం సొంతం. ఏ ఒక్క దేశానికి దీనిపై అధికారం ఉండదు. దేశాలు గొడవలు మాని ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఎలా కలిసి పనిచేయొచ్చో చెప్పడానికి ఈ ఒప్పందం ఒక ఉదాహరణ. దీనివల్ల వేరువేరు దేశాల సైంటిస్టులు ఒకరికొకరు సమాచారం పంచుకుంటారు, కలిసి ప్రయోగాలు చేస్తారు. ఇక్కడ పర్యావరణాన్ని, జీవజాలాన్ని కాపాడడానికి అందరూ కృషి చేస్తున్నారు. నిజానికి అంటార్కిటికాలో రాగి, బంగారం, ఇనుము, పెట్రోలియం, సహజ వాయువు వంటి విలువైన ఖనిజాలు చాలా ఉన్నాయని అంచనా. కానీ ఆ ఒప్పందం ప్రకారం ఎవ్వరూ వాటిని తవ్వకూడదు. ఈ ఖండం కేవలం మంచి పనుల కోసమే వాడాలి. అసలు దీన్ని సైన్స్ కోసమే ఎందుకు కేటాయించారు? ఎందుకంటే సైంటిస్టులకు ఇదొక అద్భుతమైన ప్రయోగశాల లాంటిది. ఇక్కడ మంచు, రాళ్లలో భూమి యొక్క గత చరిత్ర దాగుంది. క్లైమేట్ చేంజ్ ప్రభావం ప్రపంచంలో అందరికంటే ముందు ఇక్కడే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఆకాశం చాలా స్పష్టంగా కాలుష్యం లేకుండా ఉంటుంది కాబట్టి నక్షత్రాలను పరిశోధించడానికి కూడా ఇది అనువైన ప్రదేశం. అందుకే ఇది భూమి యొక్క గతం, వర్తమానం మరియు భవిష్యత్తును తెలిపే ఒక అందమైన ప్రయోగశాల. ప్రస్తుతం భారత్తో సహా అమెరికా, రష్యా, జపాన్, చైనా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి ఎన్నో దేశాలు ఇక్కడ తమ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ శాస్త్రవేత్తలు మంచు పొరలను లోతుగా కోసి వేల సంవత్సరాల క్రితం భూమి వాతావరణం ఎలా ఉండేదో తెలుసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే శాస్త్రవేత్తలు సముద్ర జీవుల గురించి, నీటి నాణ్యత గురించి పరిశోధనలు చేస్తారు. ఇక్కడి రాళ్లను పరీక్షించి భూమి వయస్సు ఎంత, అది ఎలా, ఎప్పుడు ఏర్పడింది అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ సేకరించిన క్లైమేట్ చేంజ్ సమాచారాన్ని ఉపయోగించి భవిష్యత్తులో ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో రాబోయే ముప్పులను ఎలా తగ్గించాలో ఆలోచిస్తున్నారు. భూమి నుంచి మొదలు పెడితే బ్రహ్మాండం వరకు ఎన్నో రహస్యాలను ఛేదించే పనిలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఏమీ అడగకుండానే అంటార్కిటికా మనకు ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో కదా. మన భారతదేశానికి చెందిన 3 రీసెర్చ్ సెంటర్లు కూడా అక్కడ ఉన్నాయి. అవి దక్షిణ గంగోత్రి, మైత్రి మరియు భారతి. వాతావరణ మార్పుల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి, అంటార్కిటికా పర్యావరణాన్ని కాపాడడానికి, ధ్రువ ప్రాంతాల గురించి మరింత తెలుసుకోవడానికి ఇవి నిరంతరం కృషి చేస్తున్నాయి. మన దేశపు సైంటిఫిక్ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తున్నాయి కూడా. రీసెర్చ్ సెంటర్లు కాదు, ఇక్కడ చూడాల్సిన వింతలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు విన్సన్ మ్యాసిఫ్ అనే పర్వతం. ఎల్స్వర్త్ పర్వత శ్రేణుల్లో ఉన్న దీని ఎత్తు సుమారుగా 4822 మీటర్లు. ఇది దక్షిణ ధ్రువానికి సుమారుగా 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వతాలే కాదు, ఇక్కడ లోయలు, అగ్నిపర్వతాలు, గ్లేసియర్స్ మరియు ఐస్బర్గ్స్ కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత లోతైన బెంతిక్ ట్రెంచ్ ఇక్కడే ఉంది. దీని లోతు సుమారుగా 7474 మీటర్లు. అలాగే ఇక్కడ ఉన్న అగ్నిపర్వతాల్లో మౌంట్ ఎరెబస్ అతిపెద్దది. రాస్ ఐలాండ్లో ఉన్న ఈ అగ్నిపర్వతం ఎత్తు 3794 మీటర్లు లేదా 12454 అడుగులు. ఇది ఒక యాక్టివ్ వోల్కను, అంటే ఇందులోంచి ఇప్పటికీ లావా ఉబుకుతోంది. ఇక ఇక్కడ ఉన్న లాంబెట్ గ్లేసియర్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్లేసియర్. ఇది 400 కిలోమీటర్ల పొడవు, 80 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. తూర్పు అంటార్కిటికాలో ఉన్న ఈ గ్లేసియర్ నిరంతరం సముద్రం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గ్లేసియర్ల నుంచి విడిపోయిన మంచు ముక్కలే ఐస్బర్గ్లు. ఇవి అంటార్కిటికా అందాన్ని రెట్టింపు చేస్తాయి. బల్లపరుపుగా, వంకరగా ఇలా రకరకాల ఆకారాల్లో ఉండే ఈ ఐస్బర్గ్లను చూడడం ఒక గొప్ప అనుభవం.
కొన్ని ఐస్బర్గ్లు ఎంత పెద్దగా ఉంటాయంటే వాటిని అంతరిక్షం నుంచి కూడా చూడొచ్చు. అసలు ఇవి ఎలా తయారవుతాయో తెలుసా? ఏళ్ల తరబడి మంచు పేరుకుపోయి గ్లేసియర్గా మారుతూ ఉంటాయి. ఆ బరువుకి అడుగున ఉన్న మంచు కరిగి గ్లేసియర్ మెల్లగా ముందుకు జరిగి సముద్రం ఒడ్డుకు చేరుకుంటుంది. అక్కడ సముద్రం నీటిలో వేలాడుతున్న మంచు బరువు ఎక్కువైపోయి అది విరిగి సముద్రంలో పడుతుంది. అలా ఐస్బర్గ్ తయారవుతుంది. ఇక్కడ ఏర్పడిన కొన్ని భారీ ఐస్బర్గ్ల పేర్లు A76, A68, B15 మరియు A23A. 2021లో రాన్ ఐస్ షెల్ఫ్ నుంచి విడిపోయిన A76 అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్. దీని విస్తీర్ణం ఢిల్లీ కంటే 3 రెట్లు పెద్దది. అలాగే A68 అనేది ఐన్స్వర్త్ ఐస్ షెల్ఫ్ నుంచి విడిపోయింది. ఇది 2వ అతిపెద్దగా నిలిచింది. 2000 సంవత్సరంలో విడిపోయిన B15 ఒకప్పుడు అన్నిటికంటే పెద్దది. ఇక 1986లో ఫిల్చ్నర్ ఐస్ షెల్ఫ్ నుంచి విడిపోయిన A23A ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్. అయితే ఏ ఐస్బర్గ్ కూడా శాశ్వతంగా పెద్దదిగా ఉండలేదు. ఎందుకంటే అవి కరుగుతాయి, ఒకదానితో ఒకటి ఢీకొంటాయి, ముక్కలైపోతాయి. కానీ ప్రపంచంలో అత్యధిక ఐస్బర్గ్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇవి అంటార్కిటికాకు ఒక గుర్తింపుగా మారాయి. పాతవి పోతుంటే కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇంత చలి, ఇంత మంచు ఉన్నప్పుడు అక్కడ పచ్చదనం ఉండదేమో అనిపించడం సహజం. మరి నిజంగానే అక్కడ పచ్చదనం లేదా? మీకేమనిపిస్తుంది? మరి ఇంత మంచులో సూర్యరశ్మి లేని చోట మొక్కలు ఏమైనా పెరుగుతాయా అని మీకు సందేహం రావచ్చు. నిజమే, ఇక్కడ పెద్ద చెట్లు ఉండవు, కానీ నాచు, లైకెన్ మరియు ఆల్గే వంటివి పెరుగుతాయి. నాచు మొక్కలు రాళ్ల పగుళ్లలో మంచు కింద పెరుగుతాయి. లైకెన్ అనేది రాళ్ల మీద మట్టిలో పెరుగుతుంది. ఇక ఆల్గే అనేది నీటిలో ఉండే ఒక చిన్న మొక్క. ఇక్కడ ఎండ, వేడి చాలా తక్కువ కాబట్టి ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతుంటాయి. చూడ్డానికి చిన్నగా ఉంటాయి. సూర్యరశ్మిని ఎక్కువగా పీల్చుకుని వెచ్చగా ఉండడం కోసం ఇవి ముదురు రంగులోకి మారతాయి. అలాగే చలిని, పొడి వాతావరణాన్ని తట్టుకోవడానికి వీటి పొరలు చాలా మందంగా ఉంటాయి. చూడ్డానికి సాదాసీదాగా ఉన్న ఇవి చాలా బలమైనవి. అంటార్కిటికాలో జీవం నిలబడాలంటే ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న జీవులు వీటినే తింటాయి. ఆ చిన్న జీవులను పెద్ద జంతువులు తింటాయి. ఇలా ఒక చక్రం మొదలవుతుంది. ఇక జంతువుల విషయానికి వస్తే అంటార్కిటికాలో పెంగ్విన్స్, వేల్స్ మరియు సీల్స్ వీటి నివాసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కఠినమైన చలి, మందపాటి మంచు, ఆహార కొరత ఉన్నప్పటికీ ఇక్కడ జీవం వర్ధిల్లుతోంది. రకరకాల పెంగ్విన్ కాలనీలున్నాయి. ముఖ్యంగా ఎంపీరర్, అడెల్లీ, జెంటు మరియు చిన్స్ట్రాప్ పెంగ్విన్స్ ఇక్కడ కోకొల్లలు. వీటి ఒంటి నిండా ఉండే దట్టమైన ఈకలు చలి నుంచి వాటిని కాపాడతాయి. నీటిలో ఈదడానికి కూడా సహాయపడతాయి. వీటి చర్మం కింద కొవ్వు పొర మందంగా ఉండి శరీర ఉష్ణోగ్రతను కాపాడుతుంది. అలాగే ఇక్కడ హంప్బ్యాక్, మింగ్ ఓకా మరియు ఫిన్ వంటి వేల్ చేపలుంటాయి. వీటి భారీ శరీరం, మందపాటి కొవ్వు, చిక్కటి రక్తం వల్ల వేల సంవత్సరాలుగా ఇవి ఈ వాతావరణాన్ని తట్టుకుంటున్నాయి. ఇక్కడ నివసించే సీల్స్లో వెడెల్, క్రాబ్ ఈటర్ మరియు లెపర్డ్ సీల్స్ ముఖ్యమైనవి. ఇవి చలిని తట్టుకోవడమే కాకుండా నీటిలో ఎక్కువసేపు ఊపిరి బిగబట్టగలవు. ఇవే కాకుండా ఆల్బట్రాస్, స్కూవా వంటి పక్షులు, టూత్ ఫిష్ వంటి చేపలు, క్రిల్ వంటి చిన్న సముద్రపు జీవులు కూడా ఉంటాయి. ఇక్కడ ఒక జీవి మీద మరొకటి ఆధారపడి బతుకుతూ ఉంటుంది. చిన్న మొక్కలను క్రిల్ వంటి జీవులు తింటాయి. ఆ క్రిల్ని, చేపలని పెంగ్విన్స్, సీల్స్, వేల్స్ తింటాయి. ఇలా ఫుడ్ చైన్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఈ జంతువులు ఇక్కడ పర్యావరణాన్ని కాపాడమే కాకుండా సైన్స్కి, టూరిజంకి కూడా ఉపయోగపడుతున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే మనం ఇక్కడ లేకపోయినా ఈ అందమైన ప్రపంచానికి హాని చేస్తున్నాం. మన వల్ల మారుతున్న వాతావరణం ఇక్కడ జీవులకు ముప్పుగా మారుతుంది. అందుకే అంటార్కిటికా మంచు ఇప్పుడు నెమ్మదిగా కరగడం మొదలైంది. మనుషుల చర్యల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మంచు వేగంగా కరిగిపోతుంది. దీనివల్ల సముద్ర మట్టం పెరగడం, వర్షాలు పడే విధానం మారిపోవడం జరుగుతోంది. అంతేకాదు, క్లైమేట్ చేంజ్ వల్ల అంటార్కిటికా పైన ఉన్న ఓజోన్ పొరలో రంధ్రం పెద్దదవుతోంది. దీనివల్ల సూర్యుని నుంచి వచ్చే హానికరమైన కిరణాలు నేరుగా భూమి మీద పడుతున్నాయి. మనుషుల సంచారం పెరగడం వల్ల ఇక్కడ ఉండే ప్రశాంత వాతావరణం దెబ్బతింది. గాలి కాలుష్యం వల్ల యాసిడ్ రెయిన్ పడి మొక్కలకు నష్టం జరుగుతోంది. టూరిస్టుల తాకిడి పెరగడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. పాపం ఇక్కడ ఉండే జంతువులకు ఉండడానికి చోటు లేకుండా పోతోంది. ముఖ్యంగా సముద్రపు ఒడ్డున ఉండే పెంగ్విన్స్, సీల్స్కి చాలా కష్టంగా ఉంది. ప్లాస్టిక్ లాంటి చెత్త వల్ల సముద్ర జీవులు చచ్చిపోతున్నాయి. ఇక్కడ ఉండే జంతువులు ఎప్పుడూ ఊహించుండవు. మనుషులు ఇంత దూరం వచ్చి కూడా తమ జీవితాల్లో జోక్యం చేసుకుంటారని. దీన్ని మనం ఆపాలి. అంటార్కిటికాను కాపాడుకోవాలి. దీనికోసం ప్రపంచ దేశాలన్నీ కలిసి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ యుద్ధాలు, అణుపరీక్షలు చేయకూడదు. భూమి తవ్వి ఖనిజాలు తీయకూడదు. కాలుష్యం చేయకూడదు. ఇక్కడ జంతువులను కాపాడడం ముఖ్య రూల్. మరి మనం ఏం చెయ్యాలి? మనం కూడా చిన్న చిన్న పనులు చేయొచ్చు. కరెంటు, నీళ్లు ఆదా చేయాలి. సొంత బండ్లు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. మొక్కలు నాటడం, రీసైక్లింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. సోలార్ ఎనర్జీ లాంటివి వాడాలి. క్లైమేట్ చేంజ్ గురించి అందరికీ చెప్పాలి. ఇవి మనం చాలా సులభంగా చేయగలిగే పనులే కదా.
మనకు అంటార్కిటికా మీద ప్రేమ ఉంటే ఒక బాధ్యత గల టూరిస్ట్ లాగా అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అంటార్కిటికా అందాలను చూడడానికి ఇండియా నుంచి వెళ్ళాలంటే ముందు అర్జెంటీనా లేదా చిలీ దేశాలకు వెళ్ళాలి. అక్కడి నుంచి క్రూజ్ ఎక్కాలి. ఈ ప్రయాణానికి మీ పాస్పోర్ట్ కనీసం 6 నెలల వ్యాలిడిటీ కలిగి ఉండాలి. అలాగే మీరు క్రూజ్ ఎక్కే దేశపు వీసా కూడా ఉండాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇవన్నీ ఉంటే అంటార్కిటికాకు ఎలాంటి హాని చేయకుండా ఆ అద్భుతమైన ప్రపంచాన్ని చూసి రావచ్చు. అక్కడికి వెళ్ళాక ఆ మంచుని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కానీ అక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైనవి సౌత్ పోల్. అదే భూమికి చివరన ఉండే బిందువు. అక్కడికి చేరుకోవడం ప్రతి టూరిస్ట్ కల. ఇక్కడ చాలా దేశాలకు చెందిన రీసెర్చ్ సెంటర్లు ఉంటాయి. ఎటు చూసినా మీకు తెల్లని మంచు దుప్పటే తప్ప మరోటి కనిపించదు. ఇక్కడికి వస్తే మీరు పెంగ్విన్లను చాలా దగ్గరగా చూడొచ్చు. ఇక్కడ కనిపించే ఐస్బర్గ్ల దృశ్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆ చల్లని నీటిలో వేల్స్ డైవింగ్ చేయటం చూస్తే మైమరిచిపోవచ్చు. మీరు ఐస్బర్గ్ల పక్కన క్యాంప్ వేసుకోవచ్చు. అలాగే కయాకింగ్ కూడా చేసి ఆనందించవచ్చు. అలాగే ఇక్కడ అంటార్కిటిక్ పెనిన్సులా కూడా ఉంటుంది. అంటార్కిటికా మొత్తంలో కొంచెం వెచ్చగా ఉండే ప్రాంతం మరియు ఎక్కువ జీవ వైవిధ్యం ఉండే ప్రాంతం ఇదే. అలాగే డెవాన్పోర్ట్ యాత్ర కూడా చేయొచ్చు. కానీ అక్కడికి వెళ్ళాలంటే ప్రత్యేక అనుమతి మరియు సరైన ఏర్పాట్లు కూడా ఉండాలి. ఈ ఖండాన్ని సందర్శించడానికి సరైన సమయం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఎందుకంటే దక్షిణార్ధగోళంలో ఇవి ఎండాకాలం రోజులు. ఎంతసేపు మంచు గురించి మాట్లాడుకుని ఇప్పుడు ఎండాకాలం అనేసరికి వింతగా ఉంది కదా. ప్రకృతి అద్భుతం అంటే అదే మరి. ఒకచోట ఎండలు మండిపోతే మరోచోట చలిగాలులు వణికిస్తాయి. ఒకచోట అసలు సూర్యుడే ఉదయించడు, మరోచోట అసలు సూర్యుడు అస్తమించడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.